ఎవరు మీరు? ఏం కావాలి? మీ హస్బెండ్ ని కలవడానికి వచ్చాను. గుణాని నా హస్బెండ్ అనుకుంటుందా? వినడానికి ఎంత బాగుంది. వాట్ డిడ్ యు సే? మీ హస్బెండ్ ని మీట్ అవ్వడానికి వచ్చాను. కమ్ ఇన్సైడ్. రండి. బై ద వే, మై నేమ్ ఇస్ డాక్టర్ సౌమ్య. మే ఐ నో యువర్ గుడ్ నేమ్? స్ట్రేంజర్స్ తో నా డీటెయిల్స్ షేర్ చేసుకోవడం నాకు అలవాట్లేదు. నైస్ హ్యాబిట్. రండి కూర్చోండి. నో ఫార్మాలిటీస్. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నారు. మీ కొడుకు మీద ఫోకస్ పెట్టి పద్ధతిగా పెంచమని మీ హస్బెండ్ కి చెప్పండి. గుణ నా హస్బెండ్. వావ్. నేనిక్కడ మాట్లాడుతున్నాను. చెప్పింది అర్థమైందా లేదా? ఏమన్నారు? చేస్తున్న ప్రొఫెషన్ క్లాస్ గా ఉంటే మాత్రం సరిపోదు. పిల్లలకి మంచి బిహేవియర్ నేర్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. మా అమ్మాయి విషయంలో మీ కొడుకు చేసిన రబ్బిష్ పనిని మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తూ ఇందాక నాతో ఫోన్లో చాలా రూడ్ గా మాట్లాడాడు. చెప్పండి మీ హస్బెండ్ కి, ఇంకోసారి నా కూతురు జోలికొస్తే అసలే నేను శివంగిని, భద్రకాళి అవతారం ఎత్తుతాను. మైండ్ ఇట్. మేడం, మీ పేరు తెలుసుకోవచ్చా? కాళీమాత. చాలా బాగుందండి మీ పేరు. నా కూతురికి ఇంకా ఎన్నాళ్ళీ పరీక్ష స్వామి? నా కూతుర్ని అల్లుడిని ఎప్పుడు కలుపుతావు స్వామి? ఈరోజు నా అల్లుడిని ఊరి దాకా తీసుకొచ్చావు, అలాగే ఏదో ఒకరోజు ఇంటి దాకా కూడా తీసుకొస్తావన్న నమ్మకం వచ్చింది స్వామి. ఆంటీ, ఆర్ యు ఓకే? ఆంటీ, ఏంటే? ఇందాక ఇంటి మీదకి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న గొడవకొచ్చాడు. రఫ్ అండ్ టఫ్ గా తిట్టి పంపించేశా. అయితే నువ్వు గొడవని ఇంకా పెద్ద చేసావన్నమాట. మనది తప్పంటావేంటి? అవునే, తప్పే. వచ్చిన తండ్రి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. మా నంబర్ నేను తీసుకోలేదు, నాకేం అవసరం? సరే. చిత్ర, ఈరోజు మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జీవితంలో మళ్ళీ మంచి రోజులొస్తాయి, అంతా చక్కబడుతుందన్న నమ్మకం నాకు కలిగింది. ఇంటి మీదికి ఒకడొచ్చి గొడవ పడి వెళ్తే నువ్వేమో మంచి రోజులంటావేంటి? అదంతేలే. ఎక్కడ్రా తను? నా సంగతి చూస్తా అని ఛాలెంజ్ చేసింది. ఎక్కడ తను? ఆల్రెడీ వెళ్ళిపోయింది, నువ్వు కూలవు. ఇంటికొచ్చి నా సంగతి తేలుస్తానని అంది, అప్పుడే ఎలా వెళ్ళిపోయింది? తన ఇంటికొచ్చినప్పుడు బర్త్డే పార్టీకి పిలవడానికి వచ్చిన సౌమ్య ఇంట్లో ఉంది. తనతో నిన్ను పిల్లల మీద ఫోకస్ చేయమని చెప్పిందంట. పిల్లల మీద ఫోకస్ చేయడం ఆవిడ చెప్తే నేర్చుకోవాలి. మరి కూతురు మీద ఆవిడ ఫోకస్ ఉంటే నా కొడుకుతో తన కూతురు ఫ్రెండ్షిప్ చేస్తుందా? ఎవరికిరా ఫోను? ఇందాక ఆవిడ ఫోన్ చేసింది కదా, ఆవిడకే చేస్తున్నా. అయిపోయిన వీటికి సెలబ్రిటీలు దేనికన్నట్టు ఆ రీసెర్చ్ ఈవెంట్ అయిపోయింది. ఇంతటితో గొడవలొదిలే. ఇట్స్ ఓవర్. ఇట్స్ నాట్ ఎట్ ఓవర్ శివ. నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా అదే? లీవ్ ఇట్ రా. డాక్టర్ అయ్యుండి నువ్వే బీపీని కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? బీ కూల్. తమ్ముడు ఇందాక ఫోన్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నానని అబద్ధం చెప్పాను. ఊరికి వెళ్తున్నా అని కదా చెప్పాడు. ఇంత త్వరగా వచ్చేసాడేంటి? సారీ రా తమ్ముడు, ట్రాఫిక్ వల్ల రావడం లేట్ అయింది.
ఫోన్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నానన్నావు కదక్క, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కాల్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నాను తమ్ముడు. మన ఇల్లు రెన్యువేషన్కి ఇచ్చాం కదా, కొత్తింటికి కావలసిన సామాన్లు చాలానే ఉన్నాయి. అవి తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను. తమ్ముడు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటది? జననిని చూశానురా. జనని కలిసిందా? అది కనిపించేసరికి ఒక్కసారిగా నా మైండ్ అంతా పాడైపోయిందిరా. తమ్ముడు, నువ్విక్కడ తరుణ్ గురించి ఎంతగా కష్టపడుతుంటే ఆ జనని మాత్రం నిన్ను బాధ్యత లేనోడని, పెళ్ళాన్ని వదిలేసి ఎంజాయ్ చేస్తున్నాడని నానా మాటలందిరా. అక్క, ఇక చాలా ఆపు. అక్కడ ఆపొద్దురా. నా గురించి తను ఏమేమనిందో నన్ను విననివ్వు. జనని చాప్టర్ క్లోజ్ అని అన్నావు కదరా, మళ్ళీ ఆ జనని గురించి వింటున్నావంటే పిక్చర్ అభి బాకీ హై అని అర్థం. అవసరమా నీకు? వెళ్ళరా. నీ కూతురు ఎక్కడా? ఏమైందే? ఏమైంది మధు? చిట్టి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నువ్వెందుకు బుజ్జి వాళ్ళ ఇంటికెళ్ళి బెదిరించావు? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. కానీ వార్నింగ్ తీసుకోవాల్సిన మెయిన్ పర్సన్ మిస్ అయిందని తర్వాత తెలిసింది. అయినా వార్నింగ్ ఇవ్వడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ అడిగినా నేను ఎలా ఇస్తాననుకున్నారు? అది తెలుసు కాబట్టే వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఇచ్చారు, ఓకే, కానీ దాని రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నువ్వు కోరుకునే స్వేచ్ఛలో ఉన్న ప్రమాదాల్ని ముందుగా అంచనా వేసి నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పించాలన్నదే నా తాపత్రయం అంతా. దాన్ని నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఇట్స్ ఓకే, నాకు చిన్న క్లారిటీ కావాలి, ఇస్తావా? షూర్, చెప్పు. చక్రి అంకుల్తో నువ్వు బయటికి వెళ్తావు కదా, మరి చక్రి అంకుల్ నీ ఫ్రెండా లవరా? మధు, అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. చెప్పు, మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ లవ్ గా మారుతుందా, లేకపోతే మీరిద్దరు ఫ్రెండ్షిప్ ముసుగులో లవర్స్ గా ఉన్నారా? చెప్పమ్మా.